చెప్పుకున్నాం. మొత్తం 31 శ్లోకాస్ ఉన్నాయి. భరతుని గుణవర్ణనము అనే 8వ చాప్టర్ 5th క్యాంటోలో 31 శ్లోకాస్ లో 1 to 7 దేని గురించి చర్చించుకున్నాం? భరతుడు చిన్న జింకను ఆశ్రమానికి తీసుకురావడం అనే విషయం ఎలా జరిగింది అనేది తెలుసుకున్నాం. 8 నుంచి 15 వరకు భరతునికి జింకపై ఏర్పడిన ఆసక్తి, ఆ ఆసక్తి అని క్రమక్రమంగా ఎలా పెరిగింది అనేది. తర్వాత 16 నుంచి 25 ఎప్పుడైతే ఆ జింక కనిపించకుండా పోయిందో అప్పుడు అతను ఆ జింక వియోగంలో భరతుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని చర్చించుకుందాం. 25 నుంచి అంటే ఈ రోజు మనకు 26, 27, 28, 29, 30, 37 6 శ్లోకాలు ఉన్నాయి. ఈ 6 శ్లోకాల్లో ఏం చెప్తారో చూద్దాం. 26 నుంచి 28 వచ్చేసి తదుపరి జన్మలో భరతుడు జింకగా జన్మించడం అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తారు. ఓకే, నేనేం చేశాము, మనము 16 నుంచి 25 శ్లోకాల్లో జింక కనిపించకపోయేసరికి దాని పాదముద్రలు పడిన భూమి ఎంత అదృష్టవంతురాలో, నేనే భాగ్యవంతుడిని కాదు, నేను ఏ తప్పు చేశాను, అది నా దగ్గరకు వస్తే నేను సరిగా చూసుకోలేకపోయాను, నేను దాన్ని గద్దించాను ఒకసారి, అందుకని అది కనబడకుండా పోయినట్టుంది, అదే నేనే బాగా చూసుకున్నట్టయితే అది మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, ఆ భూమి మీద పాడిన పాదముద్రలు నాకు ఏదో దారిని చూపుతున్నాయి జింక వెతకడానికి, అది ఎటెళ్ళిందో చూపించడానికి అని అనుకున్నాడు కదా. తర్వాత ఏం చేశాడు, అది పొద్దున్న నుంచి అలా ఆలోచిస్తూ ఈ సాయంత్రం అయ్యేసరికి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి చంద్రుడు వెన్నెల వచ్చింది. ఆ చంద్రుడు వెన్నెల ఈయనకి కొంచెం శాంతతను కూర్చింది. ఎందుకు ఆ శాంతతగా అనుకున్నాడు, చంద్రుడిలో ఉన్న మచ్చ ఆ చంద్రుడే తీసుకెళ్ళి జంతువుల వల్ల ఇది ఎక్కడ ఏమంటారు మరణాన్ని పొందుతుందో అని దయ్యతో ఆ చంద్రుడే తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకున్నాడు అని అనుకుంటారు. ఎవరన్నా తీసుకెళ్లి పెట్టుకుంటే అలా కనిపించేటట్టు పెట్టుకోరు కదా, మరి ఎందుకు పెట్టుకున్నాడంటే ఈయన దేహం అనేది అగ్ని లాగా దహించుకుపోతుంది కాబట్టి తన మీద కరుణతో ఆ అగ్నిలాగా దహించుకుపోతున్న ఆ శరీరాన్ని, ఆ విష జ్వరం నుండి ఈయనని బయటపడేయడం కోసం అలా చంద్రుడు అలా కనిపించి ఆ మచ్చల్లో తన జింకలాగా కనిపించి ఇది నా దగ్గరే ఉంది అని తనకు ఉపశమనాన్ని చేకూర్చి తర్వాత ఆయన పైన చల్లని కిరణాల కాంతి ప్రసరింపజేస్తాడు అనేది అక్కడి వరకు చూసాం. అంతే కదా మాతాజీ, ఇంకేమనుందా? ఈరోజు 26 శ్లోకాలు చూద్దాం అసలు ఏం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఏమైంది, ఏం చెప్తున్నారు? శ్లోక చాలా పెద్దగా ఉంది, జాగ్రత్తగా చదవండి. ఓకే, హరే కృష్ణ. ఏవమఘటమాన మనోరథాకుల హృదయో మృగతారకాభాసేన స్వారబ్ధ కర్మణ యోగారమించనతో విభ్రంశితః స యోగతాపసో భగవదారాధన లక్షణాచ్చ కథమితరథ జాత్యంతర ఏణ కునక ఆసజ్ఞః సాక్షాన్నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్పరిత్యక్త దుస్త్యజహృదయాభిజాతస్య తస్యైవమంతరాయ విహత యోగారంభనస్య రాజర్షేర్భరతస్య తావన్ మృగార్భక పోషణ పాలన ప్రీణన లాలనానుసంగేణ విగన యత ఆత్మానమహిరివాఖుబిలం దురతిక్రమః కాలః కరాలరభస ఆపద్యత. హరే కృష్ణ. మాతాజీ చదవండి. చదవన మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ఏవమఘటమాన మనోరథాకుల హృదయో మృగధారకా భాసేన స్వారబ్ధ కర్మణ యోగారంభనతో విభ్రంసిత సయోగతాపసో భగవదారాధన లక్షణాచ్చ కథమిత రథా జాత్యంతర ఏన గుణక
ఆసభ్య సాక్షాన్నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్పరిత్యక్త దుస్త్యజ హృదయాభిజాతస్య తస్యైవ మంతరాయ విగత యోగారంభణస్య రాజర్షేర్భరతస్య తావన్మృగాద్భక పోషణ పాలక ప్రీణన లాలనాను సంగేనావి గణయత ఆత్మాన మహిరి వాకుబిలం దురతిక్రమకాల కరాల రభస ఆపద్యత. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు అయితే దీనికి? చదవను మాతాజీ. చదవండి చదవండి. సుఖదేవ గోస్వామి పలికెను, ఓ రాజా, ఆ ప్రకారం భరతుడు మృగరూపమున ప్రకటమైనట్టి అనపరాని కోరికచే విహ్వలుడయ్యను. ప్రారబ్ధ వశమున అతడు యోగము, తపస్సు, భగవదర్చనము నుండి పతనము చెందెను. అది ప్రారబ్ధ వశముననే కానిచో స్వంత పుత్రుని, కుటుంబమును ఆధ్యాత్మిక జీవన పదమున అంతరాయములుగా భావించి త్యజించిన పిమ్మటయు ఒక జింక పట్ల అతడెట్లు ఆకర్షితుడయ్యేడివాడు. జింక పట్ల అట్టి అనపరానట్టి అనురాగము అతడెట్లు చూపెడివాడు. కనుక ఇది నిక్కముగా ప్రారబ్ధ ఫలమే. జింక యొక్క లాలన, పాలన, పోషణ మందు తలమునకులై ఆ రాజు ఆధ్యాత్మిక స్థితి నుండి భ్రష్టుడయ్యను. ఇంతలో మోషిక బిలమున ప్రవేశించు సర్పమున బోలిన అనివార్యమగు మృత్యువు అతనిని సమీపించను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ప్రణామ్. ఈ శ్లోకాలు చూసినట్టయితే మనకు సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు? రాజుకు చెప్తున్నారు, ఈ ప్రకారం భరతుడు మృగరూపమున ప్రకటమై ఉన్నట్టి అనపరాని కోరికచే, మనం చెప్పుకున్నాం మృగం అంటే తృష్ణ, తృష్ణ అంటే కోరిక అని కూడా నిన్న చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ మృగరూపంలో ఉన్న తన కోరిక అంటే ఏం కోరిక ఉంది చెప్పండి? అది వెడలిపోయింది, అది మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, దాన్ని నేను మళ్ళీ చూస్తానా, దాన్ని అలా ముద్దు చేస్తానా, నేను దాన్ని సరిగా చూసుకోలేకపోయానే, దానికి నేను తప్ప ఇంకెవరు లేరా అనే తపన అనేది ఉండిపోయింది కదా. అదే కోరికతోటి, ఆ బాధతోటి అతను విలవిల్లాడిపోతున్నాడు. అయితే మరి ఇదంతా ఎలా వచ్చింది, దీనికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రారబ్ధ వశమున అతడు ఏమైంది? ప్రారబ్ధం, మన కర్మ అని చెప్తుంటాం కదా, అది తన కర్మ వల్లనే వచ్చి ఉండవచ్చు. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది, దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే దాని వల్లనే తపస్సు, భగవద్ దర్శనం, యోగం అనే దాని నుండి ఏమి యోగం చేస్తాడు? అతని డైరెక్ట్ గా భగవంతునికి ప్రేమ భక్తియుక్త సేవ చేస్తూ అందులో లీనమైపోయాడు కదా. మరి దాని నుంచి కూడా ఆయన పడిపోవడం జరిగింది, పతనం చెందేశాడు. ప్రారబ్ధ వశమునే కానిచో స్వంత పుత్రుని, కుటుంబమును, ఆధ్యాత్మిక జీవన పదమున అంతరాయంగా ఉన్నటువంటి వాళ్ళని ఇడిచిపెట్టేసి వచ్చినప్పటికీ కూడా దీని మాయలో పడిపోయాడంటే అది అతని కర్మ, ప్రారబ్ధ కర్మ అనేది మనం చెప్తుంటాం. కర్మలు 3 రకాలని చెప్పేసి దాంట్లో పడిపోయి ఉంటాడు అని చెప్తున్నారు. అనపరానట్టి అనురాగము, ఇక్కడ చూసారా ఈ లైన్, అనపరానట్టి అనురాగము, వేయలేనట్టి, తగ్గించుకోలేనట్టివి కోరికలు, అంటే ఇంకా దానికి ఇంకా అదే కావాలి, ఆల్టర్నేట్ ఇంకా వేరే ఏది లేదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం చూడండి. అది ఇక్కడ అతనికి దెబ్బ కొట్టేసింది. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, అనపరానట్టి అనురాగము, ప్రేమ, అనురాగము, కోపము ఏదైనా సరే తీవ్ర స్థాయిలో ఉన్నదంటే అది మనకు హాని చేస్తుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎంత ఉండాలి అంతగానే చూడాలి, అది ఇక్కడ చెప్తున్నారు. అది నిక్కముగా ప్రారబ్ధ కర్మయే. జింక యొక్క లాలన, పాలన, పోషణ మందు తల మునకలై, అంటే హైయెస్ట్ అయినటువంటి ఆ ప్రేమ, భక్తిని, భగవత్ సేవను కూడా విడిచిపెట్టి దాని సేవలో ఆయన నిమగ్నం అయిపోయాడు. ఒక రాజు అంత ఖ్యాతి గడించి అంత జ్ఞానం పొందిన తర్వాత కూడా, అందుకని అతను భ్రష్టుడయ్యాడు. ఇంతలో ఏమైపోయింది? కాలం అనేది ఊరికే ఉంటుందా? మనం ఏం చేసినా ఏం చేయకున్నా కాలం తన పని తను చేసుకుపోతుంది. అంటే కాలం రూపంలో ఉండే దేవుడు భగవానుడే అని చెప్తాడు. అంటే
కాలం అనేది ఏంటి, దేనికి చెప్పుకుంటా మనం మృత్యుకు సంకేతంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ కాలం అనేది ఆసన్నం అయిపోయింది ఆయనకి. ఇంతలో ఆ ఏమంటారు, తన ఈ భరత మహారాజు యొక్క ఆ శరీరాన్ని విడిచే సమయము ఆసన్నమైంది. ఎలా ఆసన్నమైందని చెప్తున్నారు? దానికి ఉదాహరణ మూషిక బిలమున ప్రవేశించు సర్పము. మూషిక బిలం అంటే ఏంటి? ఎలక యొక్క హోల్ ఉంటది కదా, కన్నం దాంట్లో కన్నం 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 కన్నం. ఆ కన్నంలో సర్పం ఎలా ప్రవేశిస్తుందో అలా మృత్యువు అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఆయనకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అలాగే వస్తుంది. చెప్పి రాదు, నీవు ఈ పని చేయనానా, ఈ పని చేసిన నేను వస్తాను మెల్లిగా, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, నీ కోరికలన్నీ తీరిన తర్వాత నువ్వు పిలిచినప్పుడు, అలా ఉంటుందా? ఏమన్నా ఉండదు కదా. అది మనకు తెలియకుండానే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఆ మూసిక కన్నంలోకి పాము ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, ఎవరు చెప్పలేరు. కాబట్టి అలా పోల్చి చెప్పారు అన్నట్టు. అది ఆ కాలము ఎవరి చేతిలో ఉంది? భగవంతుడి చేతిలోనే ఉంటుంది కదా. జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ ఆ ప్రకృతిలో సహజంగా అందరికీ వచ్చేటివే కదా. అది ఇంత జరిగిన ఆ భరత మహారాజుకి అయినప్పటికీ కూడా అది తప్పలేదు. అనివార్యమగు మృత్యువు అతనిని సమీపించను. ఆ టైంలో అతను ఏం చేశాడు? ఏం చేశాడు ఆయన? ఏం చేసి ఉంటాడు చెప్పండి? జింకనే తలిచాడు మాతాజీ. ఎస్ మాతాజీ, ఇప్పటి వరకు మంచి శ్లోకాలు చూస్తే ఆయన ఇంకా వేరే ఆలోచించడానికి ఆస్కారం లేదు. అసలు ఒక పదం కూడా వేరే ఏది కనిపించలేదు కదా. అవునా? జింకనే తలపోశాడు. ఆల్రెడీ మనకు భగవద్గీతలో చెప్పారు. ఏమని చెప్పారు? అంతకాలంలో అంతకాలేచ మామేవ స్మరన్ముక్తా కళేవర్. అంటే అంతకాలంలో దేనిని తలుస్తే అదే జన్మ వస్తుంది అని చెప్పారు. మరి అతను ఏమన్నా సామాన్య వ్యక్తా? హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ మీరు అన్నదాన్ని ఒక్క క్వశ్చన్ అడగచ్చా? ఇప్పుడు మనం ఎవరితో అన్న విరోధం ఉన్నా, పిల్లలు మనకు పుట్టినా అంటారు కదా, పూర్వజన్మ కర్మలు, పూర్వజన్మలో వాళ్ళకి వీళ్ళకి ఏదో వైరం అట్లా ఉంది, దానివల్ల ఇట్లాగా మనకు బిడ్డలు పుడతారు అట్లా అన్నట్టు. అంటే ఇక్కడ ఈ జింకకి మహారాజు గారికి కూడా పూర్వజన్మలో ఏదో బంధం ఉండి ఇలా జరిగింది అంటారా? ఇక్కడ అదే చెప్తున్నారు. ప్రారబ్ధ వశమున అంటే అదే ప్రారబ్ధ కర్మ అంటే మనం అనుభవించాల్సింది ఇంకా ఏదో ఉండింది, దాని వల్లనే ఇది జరిగిందని ఇక్కడ చెప్పుకొచ్చారు మాతాజీ. ఓకే, సో దానివల్ల ఆ పాయింట్ చెప్పారు. ఓకే, హరే కృష్ణ. అది చెప్పారు. కానీ ఇప్పుడు మరి భరత మహారాజు ఏమైనా సామాన్య వ్యక్తి కాదు కదా. ఆయన ఎక్కడ నుంచి పతనమయ్యాడు? మనం అంటే ఇంకా అసలు ఎత్తుకే ఎదగలేదు పతనం కావడానికి. అసలు ముందు పతనంలో స్థాయిలోనే ఉన్నాం కదా. మనం ప్రయత్నం చేస్తున్నాం ఎత్తడానికి, అంతేగాని మనం అంత పెద్ద స్టేజ్ లో లేం. కానీ భరత మహారాజు మాత్రం చాలా ఎత్తైన స్టేజ్ లో ఉన్నారు కదా. ప్రేమ భక్తి భావ స్టేజ్ లో ఉన్నారు కదా మాతాజీ. మనం ఇంకా సాధన స్టేజ్ లోనే ఉన్నాం. మరి ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ప్రారబ్ధ కర్మ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అసలు ఎట్లా పనిచేసింది అని, ఇప్పటి వరకు చేసిన భక్తి ఎట్లా ఉపయోగపడింది అంటే, ఇప్పుడు మనం చేస్తున్న భక్తి మరి వేస్టా అనిపిస్తుంది. అంత చేసిన అతనే అలా పడిపోయాడంటే ఇంత చేసి ఏం లాభం అనే క్వశ్చన్ వస్తుంది అందరికి. అవునా? డెఫినెట్లీ వస్తుంది మాతాజీ. అంటే ఇంత చేసి కూడా చిన్నదానికి పడిపోతే ఇంత చేసి వేస్టా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ మనకు ముందు ముందు దానికి క్లారిటీ ఇస్తారు. అయితే అలా మృత్యు వచ్చింది. ఆ మృత్యువులో అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే మళ్ళీ అతనికి మనం శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం జింక శరీరం అనేది వచ్చేసింది. అయితే భక్తుడైన వారు పూర్వ దుష్కర్మచే పాపకర్మచే ఎట్లా ప్రభావితుడగును అనేది మనకు బ్రహ్మ సంహితాలో కూడా చెప్పారు. ఏమని? కర్మాని నిర్దహతి కింతుచ భక్తి బాజాం. పాప ఫలములు నశించిపోవును అంటే ఇప్పుడు ఇందులో ఏం చెప్పారు? కర్మాని నిర్దహతి కింతుచ భక్తి బాజాం అంటే ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో అప్పుడు మన పాపాలు కర్మలు అన్ని తొలగిపోతాయని చెప్పారు కదా. అవునా? ఇప్పటి వరకు మనం అదే నేర్చుకుంటున్నాం కదా. భక్తి చేస్తే పూర్వజన్మలో చేసినవన్నీ పోతాయి అనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ ప్రారబ్ధ కర్మ అని చెప్పారు. ఆ ప్రారబ్ధ కర్మ రావడానికి కారణం ఏంటి? మరి భక్తి చేస్తే అవన్నీ పోతాయి కదా, మరి ఎందుకు వచ్చింది అనేది మనకు చెప్తున్నారు.
ఎందుకు వచ్చింది అనడానికి, గత పాప కర్మలకు భరతునికి ఎంత మాత్రం శిక్షింపరాదు. దేని ప్రకారము? ఇప్పుడు బ్రహ్మ సంహితలో చెప్పిన దాని ప్రకారం గాని, భగవంతుడు చెప్పిన దాని ప్రకారం గాని భక్తి చేస్తే అన్ని పాపాలు పోతాయి అన్నారా? హరే కృష్ణ మహామంత్రం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని చెప్తున్నాం కదా మాతాజీ, అవునా? మీకు ఎవరికైనా డౌట్ వస్తుందా లేదా? రావాలి. వస్తుంది. పోతాయి మాతాజీ. మరి అక్కడ చెప్పింది అది భగవంతుడు చెప్పాడు, మరి భగవంతుడు చెప్పింది సత్యమే అయి ఉంటది కదా, అవునా మాతాజీ? అందరం ఎస్ మాతాజీ. కాన్సంట్రేట్ వినండి. మరి అదైతే అసత్యం అయ్యే అవకాశమే లేదు. మరి ఇక్కడేమో ప్రారబ్ధ కర్మ వలన వచ్చిందేమో అంటున్నారు. మరి ఎందుకు వచ్చింది అసలు ఈ జన్మ అని చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? భర్త మహారాజు ఉద్దేశపూర్వకంగానే జింక పట్ల అమిత అనురక్తుడై ఆధ్యాత్మిక ప్రగతిని ఉపేక్షించనని ఈ విషయం సారాంశపరచబడింది. మనకి ఇంత మొత్తం చూస్తే చాప్టర్లో ఈ 31 శ్లోకాలలో 25 శ్లోకాల వరకు కూడా అక్కడ ఎవరి ప్రోద్బలం కానీ ఇంకా వేరే ఏది కూడా కనిపించట్లే మనకి. తన యొక్క స్వయం దయ, ఆసక్తి, అనురాగం వల్లనే దానిని చేరదీసి దానికి ప్రేమను పంచి దాని మాయలో పడిపోయాడని తెలుస్తుంది, అవునా? అవును మాతాజీ. మాతాజీ కరెక్ట్. స్వయం కృత అపరాధం అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. మనకు తెలియకుండానే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఏమైతుందిలే, దీనివల్ల అంత పెద్ద మునిగేది ఏముంది ఇంత చిన్న పనికి అనిపిస్తుంది, అవునా? ఒకరోజు చేస్తే ఏమవుతుంది, 2 రోజులు చేస్తే ఏమవుతుంది, ఏం కాదులే ఇంత చిన్న దానికి అని ఒక చిన్న థాట్ వచ్చేస్తుంటది. దానివల్ల మనం తప్పులు చేయడానికి అసలు ఇది తప్పు అని కూడా తలచకుండా చేసేస్తుంటాము. అలాగే ఈయనకి కూడా అట్లా తప్పు అని ఏం అనిపించలే, అని సరిపెట్టుకున్నాడు కదా, నన్ను ఆశ్రయించిన దాన్ని నేను కాపాడమనేది ధర్మము అని చెప్పి, అవునా? సరిపెట్టుకున్నాడు కాబట్టి అది తప్పు అని తోయలేదు. అప్పుడే తప్పు అని తోస్తే ఏం చేసే ఛాన్స్ ఉండేది మాతది. దాన్ని తీసుకెళ్లి ఇంకో జింకల గుంపులో విడిచిపెట్టేయచ్చు, లేకపోతే ఇంకా పక్కల ఎక్కడో ఆశ్రమంలో ఇంకెవరన్నా కనిపిస్తే దాన్ని పెంచుకోవడానికి చేయొచ్చు కదా. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా మాతాజీ. ఉన్నాయి మాతాజీ. అవును మాతాజీ. సొంతంగా తన కొడుకుల్ని రాజ్యాన్ని ఆధ్యాత్మికంగా ముందరకు వెళ్ళాలని, అటువంటి దీన్ని పట్టుకున్నాడంటే అది కావాలని అతను దాని బంధంలో కావాలని అనురక్తుడు అయిపోయాడు. అంటే ఆ చిన్న అనురాగం అంత పెద్దది వదిలేసి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఒక చిన్న అనురాగం అనేది ఉండిపోయింది. దాని వల్ల అతను ఆ జింకను చేరదీసి భక్తి యోగ అభిలాషను అతని అందు వృద్ధి చేయటకే అది ఉపదేశించబడింది. అంటే చేరదీశాడు, జింక జన్మ ఎత్తాడు. అయితే ఇక్కడ ఏం చెప్పారు? 1, 27, 28 శ్లోకాల్లో అన్ని కలిపి చూస్తే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎప్పుడైతే భక్తి చేస్తామో అప్పుడు భగవంతుడు చెప్పినట్టు 100% మన పాప కర్మలన్నీ పోతాయి. ఓకే, మరి ఎందుకు జన్మ వచ్చింది అంటే, భక్తులకు మళ్ళీ జన్మ ఏదన్నా తీసుకునే అవకాశమే వచ్చిందనుకోండి, అది భగవంతుడు ఎలా ఇస్తాడంటే చాలా స్వల్పంగా ఇస్తాడు. ఇచ్చి కూడా అందులో ఏం చేస్తాడంటే, భక్తి అనేది నాశనం కాకుండా అది వృద్ధి చెందించుకునే అవకాశం ఉన్నట్టుగా చేసి భక్తిలోనే ఉన్నతంగా ఉండేటట్టు చేసి నెక్స్ట్ తన ధామానికి తీసుకెళ్ళిపోతారు. అంటే ఇది ఒక రకంగా ఒక వరం లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ కింద పడే అవకాశం లేకుండా. ఇప్పుడు అందరు అడుగుతారు, మేము గోలోకంలోనే ఉంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం, అవునా? ఇప్పుడు భరత మహారాజు కూడా గోలోకంలో సేవ చేసినట్టు అంత హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. మరి ఎందుకు జన్మెత్తాడు? అంటే నాకు అలా అనిపించింది, దానికి ఆన్సర్ లాగా అనిపించింది. అంటే ఎందుకంటే మనము అక్కడి నుంచి వచ్చినప్పుడు అరే అక్కడ ఉంటే బాగుండు, అదే నేను తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చి ఎప్పుడైతే భగవంతుని శరణు వేడతామో, ఎప్పుడైతే భగవంతుడి ధామం వెళ్తామో ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందా? పొరపాటును కూడా రాం కదా. ఒక్కసారి చెయ్యి అగ్నిలో పెట్టక ముందు కాలుతుందని చెప్పినా గానీ
మనకు తెలియదు కాబట్టి పెట్టడానికి ట్రై చేస్తుంటాం కదా. అదే ఒకసారి పెట్టి కాలిన తర్వాత మళ్ళీ పెడతామా? లేదు మాతాజీ. లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా భరత మహారాజు అన్ని విడిచిపెట్టి వచ్చినప్పటికీ కూడా, అంత భక్తి చేసి వచ్చినప్పటికీ కూడా, ఆయన లాస్ట్ సమయంలో భగవంతుడు చెప్పినట్టుగానే ఆయన ఏదైతే తలచాడో అదే జన్మిచ్చారు. కానీ భరత మహారాజు అంత ప్రేమ భక్తిలో అన్ని వదిలిపెట్టి భగవంతుని ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకుని భక్తి చేశాడు కాబట్టి ఆయనకు ఏమిచ్చాడు? అంతకుముందు జన్మ యొక్క స్మృతి ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఆ స్మృతి వచ్చిందా? మనకు రాలేదు, కానీ అతనికి ఇచ్చాడు. అంటే భగవద్భక్తులకు భగవంతుడు చూపించే ఒక వరం లాగా దీన్ని చెప్పుకోవచ్చు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆధ్యాత్మిక ప్రగతిని ఉపేక్షించేనని ఈ విషయమున సారాంశపరచవచ్చు. అతని ఆ తపస్సును సరిదిద్దుటకే కొలది సమయమునకై జింక దేహము వసగబడింది. ఏదైతే మర్చిపోయా ఆయన ఆ చిన్న తప్పు చేశాడో ఆ చిన్న తప్పు కూడా చేయకుండా సరిదిద్దడం కోసం ఆయనకి జింక జన్మ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆ అవకాశం ఇంకోసారి భగవంతుడు తనకి ఇచ్చాడు అన్నట్టు. అయితే ఎప్పుడైతే అలా ఇచ్చాడో పరిపక్వమైన భక్తి యోగాభిలాషను, పరిపక్వమైన అంటే ఇంకా మెచ్యూర్డ్ థింకింగ్ అంటారు కదా, ఆ మెచ్యూర్డ్ థింకింగ్ తోటి అంతకు ముందు భరత మహారాజు ఒక శరీరంలో ఏమైతే మిస్టేక్ చేసి పడిపోయాడో అవి చెయ్యకుండా ఉండడం కోసము ఉన్నతమైన భక్తి ధ్యానంలో ఆయన ఉండేట్టు ప్రయత్నం చేశాడు. అంటే భగవంతుడు కూడా ఇచ్చిన ఉద్దేశం అదే. జింక రూపంలో ఉన్న భరత మహారాజు చేసింది కూడా అదే అన్నట్టు. భరతుడు జింక దేహాన్ని పొందినప్పటికీ పొరపాటున జరిగినట్టు సమస్తమును మరవకుండెను. ఒకవేళ మరిచిపోతే అనే క్వశ్చన్ వస్తే, మరవకుండా ఉన్నప్పుడేమో భక్తి సాధనలో చేస్తారు. ఒకవేళ మర్చిపోయారనుకోండి, మర్చిపోతే ఏమవుతుందంటే భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఎప్పుడో ఒకప్పుడు అది గుర్తుకొచ్చి ఏదో సంఘటనలో గుర్తుకొస్తుంది. కొంతమంది సినిమాలో చూస్తుంటాం, ఎక్కడో పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి అంతా మర్చిపోతారు. కానీ ఏదో ఒక విషయం బట్టో లేకపోతే ఎవరినో చూడడం వల్ల మళ్ళీ అంతా గుర్తుకొస్తుంది కదా, అవునా? సేమ్ అలాగే మనకు కూడా అంటే ఈ సాధన చేస్తూ ఉంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నామో, లేకపోతే దానికి సంబంధించిన అటాచ్మెంట్ లో, లేకపోతే ఆ భక్తి అనేది అక్కడ నుంచి ప్రారంభం అయిపోయి అదంతా గుర్తుకొచ్చి అక్కడ మనసును లగ్నం చేసే అవకాశమైనా వస్తుంది. ఇప్పుడు ఇతనికి మాత్రం ఏమొచ్చింది అంటే అది మొత్తం గుర్తుకే ఉన్నది, గుర్తు రావడం జరగలేదు, అది మొత్తం గుర్తుకే ఉన్నది పుట్టినప్పటి నుంచి అన్నట్టు. సమస్తమును ఆయన గుర్తు పెట్టుకున్నాడు. జింక దేహం నుండి బయటపడుటకు అతడు ఆతురత చెందను. ఇక్కడ చూడండి, ఫస్ట్ భక్తి చేశాడు కానీ ఎప్పుడెప్పుడు నేను ఈ జన్మ వదిలాలి అనే ఆతురత లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది, ఎక్కువ ఆతురత. ఎందుకు? మళ్ళీ నేను ఏ సాంగత్యంలో పడిపోయి ఏ గుంపులో చేరిపోయి ఎవరి సాంగత్యం చేస్తే మళ్ళీ నేను కింద పడతానేమో అనే ఒక ఉద్దేశంతో ఎంత తొందరగా నేను వాటన్నిటికీ దూరంగా ఉండి భగవద్ ధ్యానంలో ఉండి అంత తొందరగా నేను వెళ్ళాలి అనే ఆతురత అనేది ఎక్కువ అయిపోయింది అన్నట్టు. అతని భక్తి యోగానురక్తి తీవ్రతరమయ్యేనని అది సూచించును. అంటే ఇప్పుడు భరత మహారాజు శరీరం కంటే జింక శరీరంలో భక్తి అనేది పెరిగిందా తరిగిందా? పెరిగింది. అంటే భక్తికి పెంచే ఏ కార్యక్రమం అయినా అది మన మంచిదే అనుకున్నాం కదా, అవునా? దోహదపడే ఏ కార్యక్రమమైనా. అంటే ఇప్పుడు తనకి ఈ జింక శరీరం అనేది భక్తికి పెంచడానికి ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది. అది దానిచే అతడు తదుపరి జన్మమున వెంటనే బ్రాహ్మణుడు అయిపోయాడు. అందుకే అంత ఆతురతతోటి అంత ఏమంటారు భగవంతుని విడవకుండా భగవంతుని తలంపులోనే ఉండడం వల్ల తొందరగా అతను ఒక బ్రాహ్మణుడిగా పుట్టే అవకాశం అనేది వచ్చింది. ఎందుకు అంటే ఆ తీవ్ర స్థాయి అనేది పెరిగినప్పుడు.
బృందావనం నివసించుచు, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బృందావనంలో చెట్టు చేమ ఇసుక రాయి కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే బృందావనంలో పుడతారు, ప్రతి పక్షి గాని అని చెప్పుకున్నాం కదా మాతాజీ, అవునా? అక్కడ పుట్టడమే, అక్కడ ఉండడమే ఒక అదృష్టం. రాయిలాగా అయినా సరే, చెట్టులాగా అయినా సరే అని చెప్పుకుంటున్నాం కదా. అయితే చెప్పారు కదా, సారీ చెప్పుకుంటున్నా అంటే అందులో ఉన్నది. అయితే బృందావనం నివసించి ఉద్దేశపూర్వకంగా, అంటే అక్కడ ఎవరైనా ఉంటూ ఉద్దేశపూర్వకంగా ఏదైనా పాపాన్ని చేశారనుకోండి, అయితే ఆ పవిత్ర ప్రదేశం అనే వాళ్ళు కుక్కలు, కోతులు, తాబేళ్ల వంటి దేహాలను పొందుతారు అని చెప్తున్నారు. అంటే ఇది ఎక్కడ రాసి పెట్టారు? భగవద్ దర్శనం అనే పత్రికలో ప్రభుపాదుల వారు దీన్ని రాశారు. అయితే దీనికి కారణం ఏంటి? మరి వారి భక్తులు కదా, భక్తులు ఏదో కొంత తప్పు చేసి ఇలా పుట్టారు, పుట్టి మళ్ళీ అక్కడే ఉన్నారు, అక్కడే ఉండి నీచ జన్మలను పొంది ఆ దేహములను విడిచిన పిదప ఆధ్యాత్మిక లోకములకు వాళ్ళు వెళ్తారు అని చెప్తున్నారు. ఆ శిక్ష కేవలం కొద్ది సమయం మాత్రమే ఇస్తారు, ఎక్కువ సమయానికి ఇవ్వరు అని చెప్తున్నారు. అది ప్రారబ్ధ కర్మ వలన కాదు అనేది ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు తన దీంట్లో చెప్పారన్నట్టు, పరపట్లో చెప్పారు. అది అట్లు తోచినప్పటికీ మనకు చూడడానికి ప్రారబ్ధ కర్మలాగానే కనిపిస్తుంది, లేకపోతే ఇంతటి మహారాజు అలా ఎలా పుడతాడు? ఇంకొక పాయింట్ ఏంటి, భగవంతుడికి ఎప్పుడు భక్తులు సేవ చేయాలనుకుంటారు. అంటే ఎలాంటి సేవ? భగవంతుడు భక్తులకు ఇచ్చే సేవ ఏంటి? ఎక్కువ హైయెస్ట్ సేవ ఏంటి మాతాజీ? భక్తులు చేయగలిగే సేవ ఏంటి? దాసాన అంటారు కదా మాతాజీ. ఓకే, దాసాన దాసులు, కానీ ఏం చేస్తారు? దాసాన దాసులు ప్రేమ భక్తి మాతాజీ, ప్రచారం మాతాజీ, ప్రేమ భక్తి చేయాలి. ప్రచారం చేసడం మాతాజీ. భక్తుల సేవ మాతాజీ. ప్రచారం మాతాజీ. కృష్ణుడికి ఇష్టమైంది ఏంటి? తన దగ్గరికి పిల్లల్ని చేర్చడం, అంటే ప్రచారం, అంతే కదా, భగవంతుడి గురించి చెప్పడమే కదా. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నారు గురువులు వాళ్ళందరూ కూడా? ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? భగవంతుడికి ఇలా చేయండి, ఇలా దగ్గర కండి అనే కదా చెప్తున్నారు. ప్రచారం అంటే ఇప్పుడు ఈ భక్తులు కూడా భగవంతుడికి ప్రచారము సేవలోనే ఉపయోగపడాలనుకుంటారు కాబట్టి భగవంతుడు కూడా అలాంటి భక్తిలో ఉన్న ఉత్తములనే ఎంచుకుంటారు. మనకు భాగవతంలో ఎవరు ఉంటారు? భగవంతుడి యొక్క భక్తులు, వాళ్ళ చరిత్రలు, అంతేనా? అంటే ఇక్కడ ఇతను ఎందుకు ఉపయోగించుకున్నాడంటే భక్తుల కోరిక కూడా భగవంతుడి సేవ చేయడమే కాబట్టి ఆ భగవంతుడి పైన ఎలా విశ్వాసంగా ఉండాలి, పడకుండా ఎలా ఉండాలి అని చూపించడానికి కూడా ఇలా భక్తుల విషయంలో కొన్నిసార్లు మనకు అలా చూపిస్తూ ఉంటాడు భగవంతుడు. ఎగ్జాంపుల్ గా మనం చెప్తారు కదా, ఫస్ట్ ఇంట్లో చాలా మంది ఉన్నారు అనుకోండి, ఒకరు తప్పు చేస్తే వాళ్ళని కొట్టితే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? జాగ్రత్తగా ఉంటారు కదా. ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, ఏ స్టేజ్ లో ఉండి మేము భక్తి చేసేస్తున్నాం, ఇంకా మాకేమి లేదు, మేము ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అనే అది వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే మనం కలియుగంలో ఉన్నాం, తర్వాత ఈ భౌతిక జగత్తులో ఉన్నాం, కామ క్రోధ లోభ మోహాలను మొత్తం విడిచిపెట్టలేము కాబట్టి మనకు వస్తుంది, ఏదో ఒక క్షణాన్ని వస్తుందా రాదా? రాదు అనడానికి ఆస్కారం లేనే లేదా అని చెప్తున్నాడు. కాబట్టి అలా వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ చరిత్రను మనం వింటూ చదువుతూ ఉండి మన జీవితంలో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలు లేకపోతే ఏదైనా సరే మనం చేయాలనుకున్న పనులలో ఇలా మనం ఇది భక్తికి ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కి తీసుకెళ్తుందా, ఇది మంచిదా కాదా అనే విషయాన్ని మనం ఆచితూచి అడుగు వేయాలి, లేకపోతే పడిపోతాము అనే విషయాన్ని తెలపడానికి ఇదంతా జరిగిందిగా. అది అలా భక్తుని చక్కదిద్ది తిరిగి అతనిని విశుద్ధ భక్తికి తీసుకొని వచ్చుటకే భగవంతుడు అలాంటి జన్మలు అలాంటి భక్తుల విషయంలో జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. మాతాజీ ఇక్కడికి క్లియర్ అందరికి? ఈ 4-5 శ్లోకాస్ చాలా జాగ్రత్తగా వింటే మనం మొత్తం అసలు లైఫ్ లో ఏమి ఆచరించాలనేది కూడా ఇందులో మనకు బాగా తెలుస్తుంది మాతాజీ. ప్రతి చాప్టర్ లో అలాగే చెప్తున్నారు,
అలా ఎందుకంటే రోజు వినాలి కదా. ఏ క్షణం మనం వినమో ఆ క్షణంలో మనకు మాయ అనే ప్రభావం వచ్చేస్తుంది. మనము పడిపోయే అవకాశం అని ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎల్లవేళలా కృష్ణ లీలలను అన్నిటిని మనం వింటూ ఉండాలి. మాతాజీ ఇక్కడ దీంట్లో ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మరి ఇప్పుడు ఆయనకి ముందే తెలుసు కదా నెక్స్ట్ జన్మ బ్రాహ్మణ జన్మ వస్తుందని చెప్పి పెంచుకున్నాడా ప్రేమని? లేదు మాతాజీ, అతనికి ఏమీ తెలియదు మాతాజీ. మనకు సుఖదేవ్ గోస్వామి రాజుకు చెప్తున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది ఇవన్నీ. అంతే. అదే ముందు తెలుస్తున్నానంటే ఇంకా ఆయనకి ముందే తెలుసు. లేదు లేదు, వాళ్ళకి ఏం తెలియదు. మనకు ఎలా జరిగిన అనేది వాళ్ళ చరిత్ర ద్వారా చెప్తున్నారు. అది ఓకే. యా 27వ శ్లోకంలో తదానీమపి పార్శ్వవర్తి నమాత్మాజమివానుశోచంతమభివీక్షమానో మృగా ఏవాభినివేశితమనా విసృజ్య లోకమిమం సహ మృగేణ కలేవరం మృతమనునా మృతజన్మానుస్మృతిరితర్రవణం మృగా శరీరం అవాప. చదవండి మాతాజీ. చదవాల మాతాజీ. హరే కృష్ణ. మాత చదవాల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రేవతి మాతాజీ ప్రణామం. హరే కృష్ణ. తదానీమపి పార్శ్వవర్తినం ఆత్మజ మివానుశోచస్తం అభివీక్షమాణో మృగ ఏవాభినివేశితమనా విసృజ్య లోకమిమం సహ మృగేణ కలేవరం మృతమనునా మృతజన్మాను స్మృతిరితరవనం మృగ శరీరమవాప. ట్రాన్స్లేషన్ తల్లి కొంచెం పైకి పెట్టవా అనువాదం. మృత్యు సమయమున భరతుడు పుత్రుని చందమున జింక పక్కనే కూర్చుండి తన మరణమునకు విలపించుటను కాంచెను. అతని మనసు ఆ జింక యందు పూర్తిగా సంలగ్నమయ్యను. తత్ఫలితంగా అతను కృష్ణ భక్తి భావనారహితుడు అగువారి వలె ఈ ప్రపంచమును మృగమును తన దేహమును విడిచి జింక దేహమును పొందెను. ఆ రీతిగా అతను మానవ దేహం విడిచి జింక దేహమును పొందినప్పటికీ గత జన్మ సంఘటనను మరవలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అందుకే ఇందాక చెప్పినట్టు ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. ఇందులో మనకు డౌట్ లేదు. కానీ ఆ జన్మ భక్తులైన వారికి ఏ జన్మ అయితే తీసుకుంటారో ఆ జన్మలో కూడా మళ్ళీ భగవత్ సేవ చేసే అవకాశము, భగవంతునికి ఇప్పటి వరకు మనం చేసిన భక్తి అనేది నశించకుండా ఉంటది అనేది ఇక్కడ చెప్తున్నాం. దేహ త్యాగానంతరం జీవుడు మరణ సమయం నాటి మానసిక పరిస్థితిని బట్టి వేరొక దేహాన్ని పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ జింక దేహాన్ని పొందాడు. ఎవరైతే మరణ సమయంలో పిల్లులను, కుక్కలను, లేకపోతే వారి పుత్రులను, భార్యలను, లేకపోతే ఆస్తులను, అసలు దేని మీద తలంపు ఉంటే ఆ తలంపుతోట ఆ శరీరం అనేది లభిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక భరత మహారాజుకే కాదు, దాని ద్వారా మనందరికీ కూడా ఈ ఉపదేశాన్ని మళ్ళీ మళ్ళీ మనకు చెప్తున్నారు. ఇక్కడ ఇంకేం చెప్పారు? కర్మాని నిర్దహతి కింతుచ భక్తి పాదం. ఇందాక చెప్పుకున్నాం కదా బ్రహ్మ సంహిత శ్లోకాలో, అదే ఇక్కడ జరిగింది. భగవత్ కరుణచే భక్తుడు ఏనాడును నశింపడని ఇచ్చట నిరూపితమైనది. శరీరం నశించినా భక్తి అనేది నశించదు. ఆ భక్తి కూడా ఎక్కడ వరకు చేశారో అక్కడి నుంచి మళ్ళీ ఫార్వర్డ్ అనేది అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా భక్తిని నిర్లక్ష్యపరిచినందున భక్తుడు కొంతకాలం శిక్షకు గురి కావలసి వచ్చినను. ఇది ఏంటి? ప్రారబ్ధ కర్మగా చెప్పట్లేదు. భగవంతుడు మనకి భక్తిలో ముందుకెళ్ళడానికి ఇచ్చే ఒక గొప్ప అవకాశంగా, ఒక శిక్షగా దీన్ని చెప్తున్నారు ఇక్కడ. తిరిగి అతడు భక్తియుక్త సేవను జాగృతమునర్చుకొని భగవద్ధామమునకు చేరగలడు. అలా జన్మ ఎత్తి
మనము మళ్ళీ భక్తి చింతనలో అతనికి గుర్తుంది కదా ఎలా పడిపోయాడు అనే విషయాన్ని అతనికి గుర్తుంది కాబట్టి చాలా జాగరూకతో ఉండి మళ్ళీ భగవద్ధామానికి వెళ్తాడు. అంటే బ్రాహ్మణుడిగా వచ్చి ఆ తర్వాత మళ్ళీ వెళ్తాడు. అంటే మనకు గజేంద్ర మోక్షంలో కూడా చూసాం కదా, గజేంద్రుడు భక్తుడై ఉంటాడు, తర్వాత అతనికి గుర్తుకొచ్చి భగవంతుని ప్రే చేస్తే భగవంతుడు వచ్చి రక్షిస్తారు. అవునా? అవును మాతాజీ. అది మాతాజీ అలా ఇక్కడ జడభరతుడు లాగా వస్తాడు కదా మాతాజీ, బ్రాహ్మణుడు అని మాతాజీ చెప్తున్నారు. మాతాజీ బ్రాహ్మణ కుటుంబంలోని, కానీ అతను ఉండే పద్ధతిని మనం జడభరతగా చెప్పుకుంటాము. అది ఓకే ఓకే. అది. తత్రాపి హవా ఆత్మనో మృగత్వ కారణం భగవద్ ఆరాధన సమీహానుభావేనానుస్మృత్య వృషమను తప్యమాన ఆహా. 28 శ్లోకం. సరోజ మాతాజీ చదవండి. ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. తత్రాపి హవా ఆత్మనో మృగత్వ కారణం భగవదారాధన సమీహ సుభావే ననానుస్మృత్య వృషమను తప్యమాన ఆహా. హరే కృష్ణ పైకంటారా మాతాజీ. జింకదేహన ఉన్నప్పటికీ భరతుడు కడిచిన జన్మయందలి నిష్ఠాపూర్వకమగు భక్తి వలన ప్రస్తుత జన్మ కారణమును జరగగలిగాను. కడచిన జన్మను ప్రస్తుత జన్మను తలుచుకొని తన కర్మలకు నిరంతరము ప్రత్యత్తాపడుచు అతడు ఇట్లు పలకసాగాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అతనికి అంతకుముందు జన్మకి సంబంధించినదంతా కూడా ఈ జింక జన్మలో అతనికి గుర్తుంది. ఎందుకు గుర్తుంది అంటే, ఎందుకు గుర్తుంది మాతాజీ? భక్తుడు కాబట్టి, ఆయన అతని చేసుకున్న భక్తి పుణ్యఫలం వల్ల చేత మాతాజీ, మాతాజీ. భక్తి వల్ల. భక్తి వల్ల మాతాజీ. ఓన్లీ భక్తి అనేది ఓకే, కానీ ఆ భక్తి ఏ స్టేజ్ లో చేశాడు ఆయన? హయ్యర్ అది స్టేజ్ కూడా కి వెళ్ళాడు కదా, అతను ఉత్తమ హయ్యర్ భక్తుడు. స్టేజ్ భక్తి చేశాడు కాబట్టి అన్ని వదిలిపెట్టి భగవంతుడే ధ్యేయంగా అతను అక్కడ వచ్చి ఏమంటారు, భక్తి యోగం చెంది ఆ భగవంతునితో సంబంధాన్ని ఏర్పడినప్పుడు కలిగే ఆ ఆనందాన్ని కూడా పొందిన స్టేజ్ లో కదా ఆయన ఉన్నాడు. అలాంటి స్టేజ్ కాబట్టి ఆయనకి భగవంతుడు ఇప్పుడు ఈ జింక జన్మ అనేది ఒక వరంగా ఇచ్చాడు అని చెప్తున్నారు. ఎందుకంటే 100% భక్తి చేసి ఒక చిన్న తప్పు చేశామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? టీచర్ అయినా ఎవరైనా ఏం చేస్తారు? ఇది ఇలా చేయకూడదు, ఇది ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకొని రా, నెక్స్ట్ మళ్ళీ మంచి చేతు అని చెప్తారు కదా. సేమ్ అలాగే మన అంత పెద్ద భక్తుడుగా ఉండి ఓ చిన్న పొరపాటు చేయడం వల్ల ఆయన పతనమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆ జన్మ అనేది వచ్చింది. ఓకే, ఆయన చెప్పినట్టు సత్యము, భగవంతుడు చెప్పింది ఎల్లప్పుడు ఎలా చెప్తాడో అలాగే జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఆయన జింకను తలుచుకున్నాడు కాబట్టి జింకలాగా వచ్చాడు. వచ్చినప్పటికీ భగవంతుడికి విశుద్ధ భక్తి అనేది ఆయన చేసి ఉన్నాడు, శుద్ధ భక్తి అనేది చేసి ఉన్నాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి అవకాశం ఇస్తూ భగవంతుని చేరడానికి ఈ జింక జన్మం అనేది ఒక వరంగా లభించింది ఆయనకి అని చెప్తున్నారు. 29వ శ్లోకాలో అలా వచ్చిన తర్వాత జింక శరీరంలో ఉన్న భరతుడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, మనకి కూడా ఈ జన్మ వచ్చింది, ఇప్పుడు మనం ఎలా ఉండాలి, మనం ఆలోచించుకుంటూ ఎలా ప్రవర్తించాలి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. అహో కష్టం భ్రష్టోహమాత్మవత మనుపదాధ్యద్విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణ్యస్యాత్మవత ఆత్మని సర్వేషాం ఆత్మనాం భగవతి వాసుదేవే తదనుశ్రవణ మనన సంకీర్తనారాధనానుస్మరణాభి యోగేన శూన్యః సకలయామేన కాలేన సమాహితం కార్స్నేన మనస్తత్తు పునర్మమ బుధస్యారాన్ మృగసుతమను పరిశుశ్రావా. హరే కృష్ణ మాతాజీ. చదవండి.
అహో కష్టం భ్రష్టోహమాత్మ అవతమాత్మవతామనుపథాద్యద్విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణస్యాత్మవత ఆత్మని సర్వేషాత్మనాం భగవతి వాసుదేవే తదనుశ్రవణ మనన సంకీర్తనారాధనామ స్మరణాపి యోగేన శూన్య సకలయా కాలేన సమావేశితం సమాహితం కాసజ్ఞేన మనస్తత్తు పునర్మమా బుద్ధ స్యారా మృగ సుతమను పరిశుశ్రావ. జింకదేహమున భరతుడు ఇట్లు పరితపింపసాగెను. ఆహా, ఎంత దురదృష్టము! ఆత్మానుభవ పథము నుండి నేను భ్రష్టుడనైతుంది కదా. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు పుత్రులను, భార్యను, గృహమును పరిత్యజించి అరణ్యమున ఏకాంత ప్రదేశమును ఆశ్రయించితని. జితేంద్రియుడను, ఆత్మానుభూతిని బడిసిన వాడును అయితని. వాసుదేవుని కూర్చిన శ్రవణము, మననము, కీర్తనము, ఆరాధనము, అనుస్మరణములతో నిరంతరము భక్తి యోగానురుతుడనైతిని. నా యత్నమున నేను సఫలీకృతుడనైతిని. నా మనస్సు సదా భక్తి యోగమునే సంలగ్నమైనది. అయినను మూర్ఖత్వమున నా మనస్సు ఈ మారు జింకయందు ఆసక్తమైనది. తత్ఫలితముగా ఇప్పుడు జింకదేహమును బడిసి నేను భక్తి యోగం నుండి భ్రష్టుడనైతిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ జింక దేహంలో ఉన్న భరతుడు ఎట్లా అనుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా పాపం అప్పుడైతే మానవ శరీరం మాట్లాడవచ్చు, అన్ని చెప్పొచ్చు, చేయొచ్చు. ఇప్పుడు ఆ జింక దేహంలో అతను చేయగలిగింది ఏ కొద్దు. అతని భావాలు గాని అవన్నీ గాని ఎవరికి చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి తనలో తాను అనుకుంటున్నాడని చెప్తున్నారు. నిష్ఠాపూర్వకమగు భక్తి యోగ కారణమున భరతుడు తన గత జన్మ కర్మలను ఏ విధంగా తాను ఆధ్యాత్మిక స్థితికి చేరితిననేది విషయంను గుర్తు చేసుకొనగలిగాను. అంటే ఈ జింక జన్మ రావడానికి కారణం ఏంటి, నేను ఎలా ఉండేవాడిని, నేను ఏమి చేస్తే ఆ జింక జన్మ వచ్చింది నాకు ఇప్పుడు అనేది ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. గుర్తు చేసుకొని అల్పమైన ఒక జింక పిల్ల యందు ఆసక్తుడై పతనము చెంది జింక దేహాన్ని గ్రహించెను అనే విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ మనకు అతని ద్వారా మనకు ఉపదేశం ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క భక్తుడు గమనించవలసిన విషయం ఏంటంటే భక్తి యోగమునందే పూర్తిగా నెలకొని ఉన్నామనియు, ఏది తోచితే దానిని చేయవచ్చుననియు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలా తలచి లభించి ఉన్నట్టి స్థితిని దుర్వినియోగపరచినచో మనము భరతుని వలె కష్టముల పాలై భక్తి యోగమును నిర్వహింపజాలని జన్మను పొందవలసి వచ్చును. ఇంతకుముందు భరత మహారాజ్ జన్మలో అయితే ఆయన గండకి నదిలో స్నానం చేసేవాడు, అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ భగవంతుడికి సేవ చేసుకునేవాడు, ఫలాలు పుష్పాలు అవన్నీ భగవంతుడికి అర్పించేవాడు, ధ్యానం చేసేవాడు, ఇవన్నీ చేసేవాడు, జపం చేసేవాడు కదా. మరి ఇప్పుడు జింక జన్మలో అవన్నీ చేయగలుగుతాడా? లేదు. ఇప్పుడు మనకు మానవ జన్మ వచ్చింది కాబట్టి మనం ఇలా చర్చించుకొని మాతాజీల వాళ్ళందరి ఆశీర్వాదంతో, గురువుల యొక్క కృపతో ఇలా ఒక దగ్గర ఉండి చర్చించుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని తెలియని వాళ్ళకైతే క్లాస్ గురించే తెలియదు అనుకోండి, తెలిసి కూడా మనం దీన్ని జార విడుచుకున్నాం అనుకోండి, అప్పుడు మూర్ఖత్వం. అంటే భక్తిలో మనం ముందుకెళ్లే అవకాశం అనేది తగ్గిపోతూ ఉంటది. అప్పుడు ఏమవుతుంది, కష్టముల పాలై భక్తి యోగంను నిర్వహింపజాలని జన్మం అనేది వస్తుంది. ఇప్పుడు మనం చేయగలిగే స్థితిలో ఉండి చేయకుండా ఇంకో జన్మ వచ్చినప్పుడు అయ్యో నేను చేయలేకపోతున్నాను అనడం అనేది ఇందాక మాతాజీ చెప్పినట్లు అది మూర్ఖత్వ స్థితిగా అంటే మనకు ఎప్పుడైనా సరే ప్రజెంట్ లో మన మైండ్ గాని మనం గాని ప్రజెంట్ లో ఉండాలి. ఇప్పుడు మనం ఏమి చేయగలగాలి, ఏమి చేయగలుగుతున్నాం, ఏమి చేయగలను అనే దాంట్లో ఉన్నాం అనుకోండి, ఇంత అంత అని ఎక్కడా చెప్పలేదు, ఇదే చేయాలి అదే చేయాలని కూడా చెప్పలేదు. కానీ భగవంతుని మీద ధ్యానము, ధ్యాస, జపము అనేటివి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేయొచ్చు అనేదే చెప్తున్నారు. అవునా? అంటే మనకు ఉన్నంతలో, మనకు తెలిసినంతలో మనం చేయగలిగింది చేస్తూనే ఉండాలి, అంతే. కాకపోతే దానికి కావలసిన వసతులు, సదుపాయాలు అవన్నీ కూడా భగవంతుడు కల్పిస్తాడు. అది ఎట్లా కల్పిస్తాడు, ఏం చేస్తాడు అనేది అది మన బౌండరీలో లేదు. మన బౌండరీలో ఉన్నది ఏంటి,
మన చుట్టుపక్కల మనకున్న వాటిని మనం ఉపయోగించుకొని భక్తిని ఎలా చేయాలి అంతే. మనకు లేని దాని గురించి ఆరాటపడడం కానీ చేయాలనే తలంపు మాత్రం ఉండాలి, కానీ అది తలుచుకుంటూ ఉన్నది కూడా చేయలేకుండా ఉండడం అనేది చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఏది తోచితే దానిని చేయవచ్చునని తలచి లభించినట్టు స్థితిని దుర్వినియోగపరిచినచో మనము భరతుని వలె కష్టముల పాలై భక్తి యోగమును నిర్వహింపజాలని జన్మమును పొందవలసి వస్తుంది. ఇక్కడ కూడా లాస్ట్ మరణం అప్పుడు మనం ఏది గుర్తు చేసుకుంటే ఆ జన్మమే వచ్చినట్టు, ఇప్పుడు కూడా భక్తిలో ఉన్నామని మనకి తోచినది అంటే ఇక్కడ మన బుద్ధిని ఉపయోగించి చేసే పనులు అన్నట్టు. భగవంతుడు భగవద్గీతలో గురువులు చెప్పిన పనులు కాకుండా మన ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే మాత్రం పడిపోయే ఛాన్స్ అనేది ఉంటది. కేవలం మానవ జన్మ యందే భక్తి యోగ నిర్వహణం అనేది సాధ్యపడును. అందుకే మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైనది. ఇది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని వేస్ట్ చేసుకోవద్దు అనేది ప్రభుపాద చాలా సార్లు చెప్తూనే ఉన్నారు, అన్ని కథల రూపంలో కూడా మనకు చెప్తూనే ఉన్నారు. కానీ ఇంద్రియ భోగం కొరకు మనం ఇటు అవకాశాన్ని చేతులా విడుచుకొనినచో తప్పక శిక్ష అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. ఆ శిక్ష సామాన్యుడికైతే లౌకికుడు అనుభవించే శిక్ష వంటిది కాదు. భక్తులు చేసి పడిపోతే నార్మల్ వాళ్ళు శిక్ష ఉంటుంది చూడు, దానికి అది సరికాదు అని చెప్తున్నారు. వాసుదేవ చరణార విందములను తిరిగి పొందవలననేది ఆతృత వృద్ధి అగు రీతిలోనే భక్తునకు భగవద్ అనుగ్రహంచే అట్టి శిక్ష అనేది ఇవ్వబడుతుంది. అంటే మనము భక్తి చేసి కూడా ఇలా కొంతమంది ఎందుకు ఇలా కష్టపడుతున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు, ఇంత చేసినాక కూడా వీరికి కష్టాలు ఏంటి అని మనం అనిపిస్తుండొచ్చు. ఇప్పుడు భరతుడిది అయితే ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఎత్తారు అది చెప్తున్నారు. కానీ నా ఉద్దేశం, నాకు అనిపించింది ఇట్లా చదువుతుంటే నేనే అనుకుంటున్నాను, మాతాజీలు వీళ్ళందరూ చెప్పడం వల్ల మనకి ఇప్పుడే చూపిస్తున్నాడేమో, ఇంత భక్తి చేస్తున్నా మాకు ఎందుకు అంటే ఇప్పుడే మనం కూడా ఆ పరిపక్వ స్టేజ్కి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నాడేమో, మనలో ఉన్న ఆ చెడుని కొంచెం తీసేసి మనకు ఏదైతే తప్పుదారి మనం అనుకుంటున్నామో మనసులో అవి తొలగించడానికి అలాంటివి వస్తున్నాయేమో అనిపిస్తుంది. అలాగే కూడా అనుకుంటే మనం భక్తిలో కింద పడే అవకాశం ఉండదు. లేదంటే మనము ఒక్క స్టెప్ వెనక్కి వేసినా గానీ వెనక్కి లాకపోయే అవకాశం అనేది ఉంటది. వాసుదేవ చరణార విందములను తిరిగి పొందవలననేది ఆతృత వృత్తియగు రీతిలోనే భక్తునకు భగవత్ అనుగ్రహం చే అట్టి శిక్ష ఒసగబడును. అందులో కష్టాల్లో ఉన్నా ఎలాగో ఉన్నా భక్తిలో ఉండే ఆ స్ఫూర్తి ఉండాలనే ఆ కోరిక కూడా భగవంతుడే ఇస్తాడు అని చెప్తున్నారు. అంతటా ప్రగాఢమగు కోరికచే భక్తుడు తదుపరి జన్మమున భగవద్ధామానికి చేరగలడు. మనకి ఇంకోటి ఇది ఎవరిది చూసాం మాతాజీ, ఒక నిమిషము చనిపోయే ముందు నామాన్ని స్మరించడం వల్ల మళ్ళీ ఇంకో జన్మెత్తి ఆయన మళ్ళీ తపస్సు చేసి భగవంతుడు చేరతారు. అజామిలుడు మాతాజీ, అజామిలుడు ఆజామిలుడు కూడా ఫస్ట్ కొంచెము బ్రాహ్మణుడు అన్ని తెలిసిన వాడయ్యే ఉంటాడు, మధ్యలో అతను పడిపోతాడు కదా. కానీ చివరి సమయంలో భగవంతుని గుర్తు చేసుకోవడం వల్ల ఆయనకు భక్తి చేసే అవకాశం అనేది వస్తుంది. అవునా? ఆ భక్తిలో ఆయన శుద్ధ భక్తుడు అయిపోతాడు కదా. అలా అంతటా ప్రగాఢ భక్తుడి కింద కాకుండా పేరు ఒకటే తీసుకుంటాడు కదా మాతాజీ, కొడుకు మీద ప్రేమతోటి. పేరు మాత్రం భగవంతుడిది, కానీ భగవంతుని తలుచుకుంటూ చేసింది కాదు కదా మాతాజీ. మంచి చేయాలనే తలంపుకు కారణము ఏదైనా సరే, అంతకుముందు అతను భక్తుడు చేశాడు కాబట్టి ఆ పేరు తీసుకుంటే మళ్ళీ ముందు భక్తిలో వెళ్ళడానికి ఆ తపస్సు చేయడానికి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇంకొక విషయం కూడా మాతాజీ, హరే కృష్ణ, భగవంతుని నామానికి భగవంతుడికి భేదం లేదని భగవంతుడే చెప్తున్నాడు కదా. మరి నామం భగవంతుని తలిసినట్టే భావిస్తాడు కదా భగవంతుడు. హరే కృష్ణ. అదే కదా, అందుకే ఆయన కరుణామయుడు, దయామయుడు, మనకు పిత ఇవన్నీ చెప్పారు కదా మాతాజీ. లేదు ఇప్పుడు దాకా చేయలేదు, ఇప్పుడు ఒక్కసారి చెప్తే నేను ఎందుకు ఇస్తా నీకు అంటే అది మామూలు మనం మాట్లాడినట్టుగా ఉంటది. అదే నేననేది, భగవంతుని తలుచుకుంటున్నాను
ఉద్దేశంతో కాకపోయినా కూడా ఆ నామం తలుచుకున్నంత మాత్రాన అతనికి ఆ పుణ్యం ఇచ్చాడు అని అంటున్నాను నేను, అనేది నా ఉద్దేశం అది. ఎస్ మాతాజీ, అదే ఇచ్చాడు, అదే ఎందుకు ఇచ్చాడు అనే దానికి చెప్పుకుంటున్నా, భేదం ఏమిటి అనేది చెప్తున్నాను. ఓకే. హరే కృష్ణ మాతాజీ. నా అభిప్రాయం అయితే ఒకవేళ పూర్వజన్మలో ఆయన భక్తుడై ఉండొచ్చు మాతాజీ, అందుకే అలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. మాతాజీ పూర్వజన్మ ఎందుకు, అదే జన్మలో ఆయన అన్ని నేర్చుకున్న పండితుడే కదా మాతాజీ. ఏదో ఒక సీన్ చూసి ఆయన అట్లా మారిపోతాడు కదా మాతాజీ. ఈ భరత మహారాజు గురించి కాదు మాతాజీ, ఒక్కసారి ఎప్పుడూ తలవకుండా ఒకేసారి తలిస్తే అలా ఇచ్చారు. అజామిలుడు గురించే చెప్తున్నారు మాతాజీ మీరు. అదే ఆయన అజామిలుడు 20 సంవత్సరాలు భక్తి చేశాడు. భగవంతుడికి పూలు తీసుకురావడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూసిన సీనుని బట్టి ఆయన ఇలా మారిపోయాడు మాతాజీ. అంతకు ముందు జన్మ కూడా ఉంది ఆయనకి, దానికి కూడా స్టోరీ ఉంది, కానీ ఇప్పుడు అవసరం లేదు అది. హరే కృష్ణ. ఓకే ఓకే మాతాజీ, నేను అనుకున్నా అంతవరకు భక్తి చేయకుండా ఒకేసారి నామం తీసుకున్నాడు అనుకున్నా మాతాజీ. సారీ. కాదు కాదు మాతాజీ, కాకపోతే ఒక్కసారి నామం తీసుకున్నా సరే భగవంతుడి కృప అనేది మనకు లభిస్తుంది. కానీ ఎప్పుడు ఎలా ఏంటి అనేది అది భగవంతుడికి వదిలేసేయాలి, ఆయననే చూస్తాడు అన్నట్టు. కొన్నిసార్లు మనకు అర్థం అవుతుంది, కొన్నిసార్లు అర్థం కాదు, కాకపోతే చాలా స్టోరీలో కూడా చెప్తారు. అది తదనుశ్రవణ మనన సంకీర్తనారాధనానుస్మరణాభియోగేన అంటే భక్తి యోగం ఇచ్చట పూర్తిగా వర్ణితమైనది. ఎక్కడ జింక శరీరంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాను మహిమల పరబోట్ల మాతాజీ. హరే కృష్ణమ్మ. దేవికల్ కృష్ణ మాతాజీ వాయిస్ కట్ అయింది మీది. హరే కృష్ణ. అందుకని మనం ఎల్లప్పుడూ భగవంతుని యొక్క నామము, జపము, కీర్తన ఏదో విధంగా, లేకపోతే భగవద్గీత పఠనము, భాగవత పఠనము, చైతన్య చరితామృతము ఇలాంటి క్లాస్ లో భగవత్ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ వాటిని గురించి వింటూ సతతం కీర్తయంతో మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాం. ఒక్క క్షణం కూడా అవి లేకుండా మనం గడపరాదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు అన్నట్టు. భక్తి యోగమున ఏ విధముగా అప్రమత్తులము కావాలో తన కర్మల ద్వారాను తన భక్తుల కర్మల ద్వారాను శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించును. ఇది మనకు ఉపదేశించడం కోసమే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. భక్తియుక్త సేవను నిర్వహించుటయందు మనము సావధానులమై ఉండాలి. ఎంతో జాగ్రత్తగా ఉండి ఆ సేవలనన్నిటివి చేస్తుండాలి. అయితే మనసును అనన్యముగా స్థిరపరుప గోరినచో దానిని పూర్తిగా భక్తియుక్త సేవ అందే నియుక్తము చేయాలి అని చెప్తున్నారు. అందుకే శ్రీల ప్రభుపాద ఏం చేస్తున్నారు, వాళ్ళ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుడు, అతని శిష్యులు అందరూ కూడా ఏం చెప్తారు, హరినామ సంకీర్తనోద్యమం ద్వారా అందరినీ కూడా ఈ భగవత్ సంకీర్తనలో పాలు పంచుకునేటట్లు చేస్తారన్నట్టు. ఎందుకు అంటే వాళ్ళకు ఈ మానవ జన్మ యొక్క లక్ష్యము, ఆ జన్మలో చేయవలసిన పుణ్యకార్యాలు వేరే జన్మలో చేయలేము, భగవంతుని చేరే అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ భగవద్ధామాన్ని చేర్చాలని, భగవంతుని వైపు మరలించాలని ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు. జీవితం నుండి చక్కని పాఠమును నేర్చుకొని వ్యర్థ ప్రసంగము, ఇంకేం చెప్పారు ఇక్కడ, ఎలా ఉండాలని చెప్పారు, వ్యర్థ ప్రసంగము, అనవసరమైన మాటలు, నిద్ర లేక అత్యాహారం, ఎక్కువగా నిద్రపోవడము, ఎక్కువగా తినడము, ఒక్క క్షణము కూడా వృధా కానట్లు చూసుకునే వాళ్ళను. అవి చేయకుండా ఉంటే, ఎక్కువ తిన్నామంటే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఏంటి, మనకు శ్లోకం ఎవరైనా చెప్తారా, ఉపదేశామృతంలో ఫస్ట్ శ్లోకం ఏంటి,
బాచోవేగం అదేనా మాతాజీ? ఎస్ మాతాజీ, అదొకటి. అత్యాహార అత్యాహారం ప్రయాగస్తే మాతాజీ, అత్యాహారం. అంటే మాటలను అదుపులో ఉంచుకోవాలి, తిండిని అదుపులో ఉంచుకోవాలి, నిద్రను అదుపులో ఉంచుకోవాలి. అన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మనం భగవంతుని మనసు లగ్నం చేసే అవకాశం అనేది ఉంటదని చెప్తున్నారు. అందుకే మితిమీరిన నిద్ర అనేది కలగకుండా ఉండాలంటే తక్కువగా తినాలి. తక్కువగా అంటే సాత్వికమైన ఆహారము, భగవంతుడు పెట్టిన ఆహారము తీసుకోవాలని చెప్తున్నారు. అది కాకుండా చేసి ఇంద్రియ భోగాభిలాష కలిగి నీచ జన్మలు అనేటివి మనకు కలుగుతాయి. ఆ ప్రకారం కొద్ది సమయం వరకు మన ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడును అని చెప్తున్నారు. భక్తులైన వాళ్ళకైతే కొద్ది సమయం వరకు అది తగ్గిపోయి మళ్ళీ జన్మ వచ్చి అక్కడ జరుగుతుంది. కానీ అసలు భక్తులే లేని వాళ్ళకైతే అదే నీచ జన్మలలో చాలా కాలం నివసించాల్సి వస్తుంది. అంటే ప్రారంధ కర్మలని ఏ జన్మ తగ్గట్టు ఆయా జన్మలో అనుభవించాల్సి వస్తూ ఉంటది అన్నట్టు. జీవితం నందలి ప్రతి క్షణం భక్తియుక్త సేవా నిర్వహణకి మరి దేనికి కాదు అన్నట్లుగా వినియోగింపబడినట్లు మనము చూసుకోవాలి. అందుకనే సెంటర్ ఆఫ్ ది కృష్ణ అని చెప్తారు. మనం ఏది చేసినా, ఏది తిన్నా, ఏది విన్నా, ఏది చేసినా అన్నీ కూడా భగవత్ సంబంధమయ్యే ఉండాలి. భగవత్ సంబంధమై లేకపోతే మాయా సంబంధం అయిపోతాయి అవి. కాబట్టి మాయా సంబంధం అయితే మళ్ళీ మాయలో పడిపోతాం మనం. కనుక ప్రతీది కూడా భగవత్ సంబంధమే అయి ఉండాలి. భక్తుడు ఉన్న దగ్గర మాయా అనేది ఉండదు, భగవంతుడు ఉన్న దగ్గర మాయా అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుల యొక్క భక్తుల యొక్క సాంగత్యంలోనే మనం ఉండాలి అని చెప్తున్నారు. 30వ శ్లోక. హరే కృష్ణ. ఇత్యేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం పునర్భగవత్ క్షేత్రముపశమశీలమునిఘన దయితుం సాలగ్రామం పులస్య పులహాశ్రమం కాలంకురాత్ ప్రత్యాజగామ. కలాంజరాత్ ప్రత్యాజగామ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవచ్చా? చదవండి. ఇచ్చేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం పునర్భగవత్ క్షేత్రముపశమశీల మునిగణదయితం కాలగ్రామం పులస్య పులహాశ్రమం కాలంగరాత్పత్యాజగామ. ప్రత్యాజగామ. హరే కృష్ణ. శీల ప్రభుపాదికి జై. భరతుడు జింక దేహమును బడిసినప్పటికీ నిరంతర పశ్చాత్తాపముచే పూర్తి నిర్వేదమును పొందెను. కాని ఆ భావమును ఎవరికి వెల్లడి కావింపక అతడు తన తల్లి జింకను మరియు జన్మస్థానమైన కాలంజర పర్వతమును వీడి సాలగ్రామ వనమనందలి పులస్య పులహాశ్రమమునకు తిరిగి వెళ్ళాను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. 30-31 శ్లోకాలు చూస్తే మనకి ఇందాక భరతుడు చింతించాడు కదా, జింక జన్మ వచ్చినందుకు ఆ జింక శరీరంలోనే ఉండి తాను ఎలా పడిపోయాడు, ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు, ఇప్పుడు నేను ఏమి చేస్తే మళ్ళీ భక్తుల ముందుకు వెళ్తాను అనేది జింక శరీరంలో ఉండి ఆలోచించారు ఇదంతా కూడా. ఇప్పుడు ఏంటి అలా ఆలోచించుకుంటూ ఏం చేశాడు ఆయన, అది ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాడు. మరి ఆలోచించిన తర్వాత దానికి ఆన్సర్ ఉండాలి కదా. క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ తగ్గట్టు అలా చేస్తే నేను పడిపోయాను అనిపించింది, అలా చేయకూడదు అనిపించింది. అలా చేయకూడదు అంటే మరి ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఇక్కడ చెప్తున్నారు ఏమని, ఇత్యేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం. నిగూఢ అంటే దాచి ఉంచెను. ఏంటిది నిర్వేద? లౌకిక కర్మల ఎడ పూర్తి అనాసక్తి కలిగి. అప్పుడు ఒక జింక పిల్ల వల్ల నేను భక్తిలో పడిపోయాను కాబట్టి ఇప్పుడు ఏ భౌతికమైన వాటి మీద ఆసక్తి అని నేను పెంచుకోకూడదు అని అనుకున్నాడు. విసృజ్య అంటే విడిచిపెట్టేశాడు అన్నిటిని. మృగీం జింక, మాతరం తన తల్లిని. ఇక్కడ ఏం చేశాడు, ఆయనకు పుట్టినప్పటి నుంచే ఆ జ్ఞాపక శక్తి వచ్చింది కాబట్టి తను ఎక్కడైతే పుట్టాడో అక్కడ తన తల్లిని కూడా విడిచి
భగవత్ క్షేత్రం, భగవంతుడు అర్పింపబడు స్థానానికి ఎక్కడొచ్చాడు? అంతకుముందు ఆయన ఎక్కడ పూజ చేసుకున్నారు మాతాజీ? ఎక్కడొచ్చి ఉన్నాడు అతను? పులహాశ్రమం మాతాజీ. పులకాశ్రమం. అక్కడ అతను ఎక్కడ పుట్టాడంటే కాలంజరాత్ అనే ఒక ఊర్లో పుట్టాడు అన్నట్టు. కానీ అక్కడ నుంచి ఇది గుర్తు పెట్టుకొని అతను పులకాశ్రమానికి వచ్చాడు. పులకాశ్రమం అంటే ఇక్కడ పులహాశ్రమ అని చెప్పంటే పులహాది మునులు, అక్కడ పులహ అనే మునులు అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ భగవంతుని ధ్యానించే వాళ్ళు కాబట్టి దానికి ఆశ్రమానికి కూడా అదే పేరు ఉండింది. అక్కడికి వచ్చాడు అని చెప్తున్నాడు. ఇంకా అది ఎక్కడ ఉందంటే సాలగ్రామం అనేది ఊరు. ఆ ఊర్లో ఆ ప్లేస్ లో నుంచి ఆయన ఇక్కడికి వచ్చేసాడు. మునిగణ దయితం, మునులకు పరమ ప్రియమైన ఆ ప్లేస్ కి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చి భౌతిక ఆసక్తిని వీడి ఎక్కడైతే అంతకుముందు తను పులకాశ్రమంలో ఉన్నాడో అది గుర్తుపెట్టుకొని అక్కడికి వచ్చి తను పుట్టిన ఊరు నుంచి అక్కడికి వచ్చాడు. వచ్చి సాంగత్యాన్ని అన్నిటిని విడిచిపెట్టి, మామూలుగా జింకలు ఏం చేస్తాయి? చిన్న చిన్న పల్చటి లేత గడ్డిలను తింటాయి. కానీ అది ఎక్కడికి దూరం వెళ్లకుండా అక్కడే ఋషులు భగవంతుడు చేసే ఆ ప్రేయర్స్ వినుకుంటూ తను భగవంతుడిని తలుచుకుంటూ ఎండిపోయిన ఆ ఎండు గడ్డిని తినుకుంటూ ఎక్కడ దూరం వెళ్లకుండా ఆ భగవంతుడి ఆ ఆశ్రమం సరౌండింగ్స్ లోనే తిరుగుతూ ఉంది అన్నట్టు. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు, జాగ్రత్తగా ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, వసుదేవుని అనుగ్రహంచే భరతుడు పూర్వజన్మను గుర్తుపెట్టుకోవడం వల్ల అది అత్యంత విశేషమైంది నెక్స్ట్ బర్త్ కి. అతడు ఒక్క క్షణమైనను వృధాపరచక ఏం చేసిండు? ఆ సాలగ్రామం అనేది గ్రామం నుండి వచ్చేసి ఆ పులకాశ్రమంలో ఉంటూ ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో చేరిన సభ్యులకు పూర్ణత్వం బడయుటకై చక్కని అవకాశం ఓసగబడును అన్నట్టుగా అక్కడ కూడా ఆ సాంగత్యం జింక కూడా ఇప్పుడు మనకి ఎలా సాంగత్యం ప్రభుపాదుల వారు దొరికిందో అలాంటి సాంగత్యం అంటే భగవద్ భక్తుల యొక్క సాంగత్యంలో అది ఉంటూ తన జీవితాన్ని గడిపింది. ఈ సంస్థ ఒక డబ్బులు చెల్లించని అవసరం లేనట్టు హోటల్ కాదని వారు గుర్తుంచుకోవాలేనో అని చెప్తున్నారు. ఏదో ఒక హోటల్ లాగా ఇష్టం ఉన్నప్పుడు వచ్చి పోవడం అలా కాకుండా అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. ప్రతి ఒక్కరూ సావధానులై ఉండి తమ విధులను నెరవేర్చవలను. ఆ విధంగా దీని యందు చేరిన వారు మంచి భక్తులై ఈ జన్మమందే భగవద్ధామమునకు చేరగలరు. ఇప్పుడు జింక కంటే అక్కడ ఆ ఋషులు ఏర్పరిచిన ఆశ్రమం అవన్నీ ఉంది. ఇప్పుడు మనకే ఆశ్రమం ఉంది, మరి మనం వెళ్ళి ఎక్కడ చేయాలి? సత్సంగం. ఈ సత్సంగాన్ని మన కోసం శ్రీల ప్రభుపాద వారు ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో ఉంటూ మనం కూడా భక్తులు ముందుకెళ్ళి భగవంతుని చేరే అవకాశం ఉంటది అని చెప్తున్నారు. ఈ జన్మం అందే మనం చేరగలము అని కూడా ఇక్కడ చెప్తున్నారు. భరతుడు జింక దేహం పొందినప్పటికీ తన జన్మస్థానమును కాలంజర పర్వతము విడిచివేశాను. అనగా ఎవరును కూడా జన్మస్థానము కుటుంబం అనువానిచే మోహితులు కాకుండా భక్తుల సాంగత్యంను ఆశ్రయించి కృష్ణ భక్తిని కొనసాగించవలెను. అంటే మోహితులైపోయి అంటే ఇప్పుడు మనం ఇవన్నీ విడిచి వెళ్ళాలనా కాదు కదా, మనం అక్కడే ఉంటూ ఏం చేయాలి? భక్తి సాంగత్యంలో ఉండి సాధన చేసుకోవాలి, సెంటర్ చేసుకుని చెయ్యాలి. ఎస్, అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్ లో ఈ కాలంలో మనం అవన్నీ చేసి ఎక్కడో వెళ్ళి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అప్పుడంటే అలా ఉండిందేమో కానీ ఇప్పుడు మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మొబైల్, టీవీలో ఛానల్స్, మందిరాలు, భక్తులు అందరు అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న దగ్గరే ఎంతో మంది ఉంటారు కాబట్టి వాళ్ళ సాంగత్యంలో మనం భక్తిని అనేది పట్టుకొని నిరంతరము చేస్తూనే ఉండాలని చెప్తున్నారు. అలా చేస్తూ ఉంటే ఏమైంది అంటే తస్మిన్నపి కాలం ప్రతీక్షమానః సంగాచ్చ భృశముద్విగ్న ఆత్మ సహచరస్ శుష్క పర్ణతృణవీరుధా వర్తమానో మృగత్వ నిమిత్తావసానమేవ గణయన్ మృగ శరీరం తీర్థోదక క్లిన్న ఉత్ససర్జ. హరే కృష్ణ మాత. చదండి లాస్ట్ శ్లోక. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. తస్మిన్నపి కాలం ప్రతీక్షమానః సగ్గాచ్చ
భృషముద్విగ్న ఆత్మ సహాచర. మాతాజీ హరే కృష్ణ. సంగాచ్చ సంగాచ్చ చెప్పారు. సంగాచ అంతేనా మాతాజీ? అంతే మరి. సంగాచ భృషముద్విగ్న ఆత్మ సహాచర శుష్క పర్జ తృణ వీరుధ వర్తమానో మృగత్వ నిమిత్తావసానామేవ గణయన్ మృగ శరీరం తీర్థోదక క్లిన్న ముత్ససజ్జ. భరతుడు ఆ ఆశ్రమం నందే ఉండి దుస్సాంగత్యమునకు బలి కాకుండా లాగున సావధానుడై ఉండెను. తన గతమును ఎవ్వనికి వెల్లడి చేయక. హరే కృష్ణమూర్తి. కేవలము ఎండుటాకు భుజించుచు అతడు అచట వసించెను. పరమాత్ముని సాంగత్యమును కలిగి ఉన్నందున వాస్తవమునకు అతడు ఒంటరిగా లేడు. ఆ ప్రకారము అతడు మృగదేహ మరణకాలమునకై వేచెను. చివరకు తీర్థోదకమున స్నానమాడి అతడు ఆ దేహమును త్వజించాను. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామాలు. థ్యాంక్ యూ. అలా అతను ఏంటి సాంగత్యాన్ని అంటే వేరే ఇతర ఏ భౌతికమైన సాంగత్యంలో ఉండకుండా అక్కడే ఉంటూ ఎండినాకులు తింటూ, అంటే భగవంతునికి ఆహారం కోసం కూడా కొద్దిగా దూరం కూడా వెళ్ళట్లేదు. భగవంతుడి సాన్నిధ్యంలోనే ఏవి దొరికితే అదే తిని భగవత్ చింతనలో ఉన్నాడు. చూడడానికి ఒకడే ఉన్నాడు. మామూలుగా ఎందుకు అట్లా ఒంటరిగా అనే శబ్దం వచ్చిందంటే ఇక్కడ జింక రూపంలో జింకలు అన్ని కూడా ఎలా ఉంటాయి, ఒకటిగా ఎప్పుడు చూడం, అన్ని గుంపులుగా ఉంటాయి. కొన్ని జంతువులు అన్ని కూడా గుంపులుగానే ఉంటాయి కదా మాతాజీ. ఎప్పుడో ఏదో పొరపాటున ఒక జింక అలా ఈ జింక పిల్ల అంటే ముందు జింకలాగా డివైడ్ అయిపోయి పక్కకు వచ్చేసిందే కానీ మామూలుగా అవన్నీ కూడా గుంపులుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఏ గుంపుతోటి అటాచ్మెంట్ లేకుండా ఒంటరిగా ఉన్నది. అంటే ఒంటరిగా ఉన్నది అంటే అది ఒక్కతే ఉన్నది, కానీ మళ్ళీ ఒంటరి అనే శబ్దానికి కూడా ఏం చేశారు మనకి ఇక్కడ, అది దేనితో అంటే పరమాత్మతో అంటే భగవంతునితో మమేకమై ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నట్టుగా లెక్క, అంతే కదా. భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు తనకి, అంటే తన ధ్యాసలో ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు. అలా ఉంటే ఒంటరిగా అనిపిస్తుందా? అనిపించదు మాతాజీ, అనిపించదు. అంటే మనకు చూడడానికి జింక ఒక్కతే ఉన్నది అనిపిస్తుంది, కానీ దాని ధ్యాసలో ధ్యానంలో మాత్రం భగవంతుడు ఎల్లవేళలా తనతోటే ఉన్నాడు. కాబట్టి అది ఒంటరిగా ఉండడం అనేది కాదు అని చెప్తున్నారు. ఇంకేం చెప్పారు? మృగదేహ మరణ కాలమునకై వేచెను. అంటే అది ఎప్పుడు మరణం సంభవిస్తుందా, నేను మళ్ళీ అంటే ఇప్పుడు ఈ జన్మ పోతే మళ్ళీ జన్మ భగవంతుని చేరే అవకాశం వస్తుందా, ఇంకా భక్తి చేసే అవకాశం వస్తుందా అనేది ఎదురు చూస్తూ ఉన్నది. తర్వాత ఇంకేం చేసింది అదే అంటే, మామూలుగా జలచరాలు అయితే నీళ్ళలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయి కదా. అన్ని జంతువులు కూడా నీళ్ళలో ఎక్కువ తడవడం కానీ ఉండడం కానీ చేయవు. మరి జింక కూడా ఎక్కువ నీళ్ళలో ఉండడం అనేది ఎప్పుడు చూడం. అందుకని ఇది ఏం చేసిందంటే నేనేమి చెయ్యలేను అనే తలంపు ఉంది కదా దానికి. నేను అప్పుడు భరత మహారాజ్ జన్మలో ఉన్నప్పుడు చేసిన ఆ పూజలు ధ్యానాలు ఇవన్నీ ఇప్పుడు ఈ శరీరంలో చేయలేదు కాబట్టి అది ఆలోచించుకొని బాగా ఏం చేసిందంటే, అక్కడ ఉన్న మునులు ఋషులు వాళ్ళందరూ రోజు అక్కడ ఏముంది, ఏ నది ఉంది కదా అక్కడ, గండకీ నది ఉందా, ఆ గండకీ నదిలో వాళ్ళు వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి వచ్చి స్నానం చేసిన తర్వాత ఇది వెళ్ళి రోజు మునకలు వేసి వచ్చేదంట. ఎవరు వెళ్ళి స్నానం చేసి రాగానే వాళ్ళ వెనకాల వెళ్ళి మునకేసి వచ్చేది, మళ్ళీ ఎవరు వెళ్ళి స్నానం చేసి రాగానే వాళ్ళ వెనకాల వెళ్ళి మునక చేసేది వచ్చేది. అంటే ఆ శరీరంలో అది చేయకూడనిది చేసేది కాదు అయినప్పటికీ కూడా అది ఏంటి, భగవంతుని మీద ప్రేమతో భక్తుల యొక్క గొప్పతనం తెలిసినదై అది ఆ విధంగా చేసింది. చేసి ఏం చేసింది, స్నానమాడి అతడు ఆ దేహమును త్యజించెను. అలా చేస్తూ వచ్చేది. అలా కొన్ని రోజుల తర్వాత ఆ దేహాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు బ్రాహ్మణ జన్మ అనేది ఎత్తింది. బృందావనము, హరిద్వారము, ప్రయాగ, పూరి జగన్నాథ్ వంటి తీర్థక్షేత్రములు ప్రత్యేకంగా భక్తి యోగ నిర్వహణకే ఉద్దేశించబడినవి అని చెప్తున్నారు. అందుకే మనకి ఏం చేస్తాము, భక్తిలో
ముందుకు వెళ్ళడానికి అని కోసం కూడా మనం చేస్తూ ఉంటాం కదా. తీర్థ స్నానాలు అనేటివి ఏంటి, దానిలో స్నానం ఆడడం వల్ల ఏంటి అంటే ఈ ఈ ఫలితం అనేది వస్తుంది అని చెప్తున్నారు. భగవద్ధామమును వైకుంఠ లోకములను చేరగోరు కృష్ణ భక్తులకు బృందావనమే విశేషముగా మహోన్నతమైనది, అభిలషణీయమైనది. బృందావనమునందలి పలువురు భక్తులు నిత్యము ఎక్కడ స్నానం ఆచరిస్తారు? బృందావనంలో యమునా నదిలో స్నానమాడుదురు. అది భౌతిక జగత్తు కల్మషమునంతటిని తొలగించి వేయగలదు. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును లీలలను నిరంతరం కీర్తించుట ద్వారా వినుట ద్వారా మనుజుడు నిక్కముగా పవిత్రుడై ముక్తిని బడయుటకు యోగ్యుడగును. కాని ఎవడేని కావలసియే ఇంద్రియ భోగమునకు బలి అయినచో భరత మహారాజు వలె కనీసం ఒక జన్మమైన శిక్షను అనుభవించవలసి ఉండును అనేది ఇక్కడ చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా నదులు కూడా చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు స్నానం ఆడడం కోసం నదులు కూడా ఎదురు చూస్తుంటాయని చాలా సార్లు చెప్పుకున్నాం. అంటే మనం వెళ్ళి నదిలో స్నానం చేయడం వల్ల మనం పవిత్రులు అవుతాం. అలాగే శుద్ధ భక్తులు వచ్చి ఎప్పుడు స్నానం ఆడతారని నదులు కూడా వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అలా ఏమైంది, జడ భరత మహారాజు జింక రూపం వచ్చి ఆ జింక రూపంలో తను చేయవలసింది ఏంటో చేయకూడనిది ఏంటో తెలుసుకొని దానిని శ్రద్ధగా నిర్వర్తించి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. శ్రీమద్ భాగవతం నందలి భరతుని గుణవర్ణం అను పంచమ స్కందంలోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ రేవతి గోపి మాతాజీ ప్రణామ్. మీరు ఏదైనా యాడ్ చేయాలంటే చేయండి మాతాజీ. ఈ రోజుకు చాప్టర్ అయిపోయింది. రేపు క్వశ్చన్ ఆన్సర్స్ రివిజన్ చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దివ్యగోలోకేశ్వర మాతాజీ వినిపిస్తుందా గొంతు? వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా చెప్పారు సెషన్. ఈ మనకు భరతుని వృత్తాంతం బట్టి తెలవాల్సింది ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సత్సంగ్. భరత మహారాజు ఆయన అన్ని వదిలేసి రాజ్యాన్ని అన్ని వదిలి భక్తి చేయాలి భగవద్ ధ్యానంతో బయటికి వచ్చిన అతని ఎట్లా బంధాలకు లోనయ్యాడు. ఎందుకు అంటే అంత గొప్ప వ్యక్తి సత్సంగంలో లేడు, ఒక్కరే ఉన్నారు ఆయన. అదే సత్సంగంతో కలుస్తున్నారు అనుకోండి, అది మనకు రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. అతను ఒక్కడికి ఇద్దాం అనుకున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఏమంటారు వాత్సల్యానికి ప్రేమ భావానికి లోనయ్యాడు. అది మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే భరతుని స్టోరీ బట్టి ఎంత భక్తులైనా కూడా ఏకాంత భక్తి చేయడం కష్టం. సత్సంగం ఉంటే మనకు అది చాలా మన భక్తిలో ముందుకు పోయేందుకు ఉపయోగపడుతుంది. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇంత చేసినప్పటికీ మనకు ఇంతమంది దైవగోళకేశ్వరు ఉంది కదా, అంత భక్తుడే ఆయన ఎందుకు అట్లా అయింది అంటే ఎంత ఎత్తుపోతే అంత పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు భగవంతుడి పాదాన్ని భక్తుల పాదాన్ని పట్టుకుంటే మనం పడే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. నమే భక్తాపనిషత్ అని చెప్పారు కదా భగవంతుడు. భక్తుడు పడ్డట్టు అనిపించినా భగవంతుడు ఆయన మనకు తిరిగిపిస్తాడు. ఆ ధైర్యంతో విశ్వాసంతో మన భక్తుల ముందుకు వెళ్ళాలి. భక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టదు ఎటువంటి పరిస్థితిలో కూడా. ఈ లెక్క నాకు అనిపించింది భరతుని కథ వింటుంటే. హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్రీగోలోకేశ్వరి, నైస్ గా తీసుకెళ్ళారు టాపిక్ ని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సేవా భాగ్యాన్ని ఇచ్చారు మాతాజీ. నేను కూడా నేర్చుకునే అవకాశం దొరికింది. హరే కృష్ణ. మాతాజీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మాతాజీ కూడా ఉన్నారు. ఎనీ డౌట్? కృష్ణ మాతాజీ, నాకు ఈ స్టోరీ నుంచి ఒక రియలైజేషన్ అనిపించింది. కష్టాలు రావటం అనేది అందరికీ కామన్. కాకపోతే కొంతమంది తట్టుకోలేని సమస్యలు వస్తాయి, కొంతమంది చిన్న సమస్యలు వస్తాయి. బట్ కంటిన్యూగా సత్సంగంతో కనెక్ట్ అయి ఉండటం వల్ల ఏంటంటే మనకు అది తట్టుకునే శక్తి ఉంటుంది. అక్కడ కూడా చాలా మంది వస్తుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. ఓకే వాళ్ళది అంత పెద్ద సమస్య, ఓకే నాది ఇంతది కాదు, నాది ఇంకా చిన్నదే, పర్వాలేదు, ఆ సమస్యతో పోలిస్తే నాది ఇంకా చిన్నది, సో నాకు తట్టుకునే శక్తి భగవంతుడు ఇస్తాడనేది ఒక ఎనర్జీ వస్తుంది దాని నుంచి.
సత్సంగం వెళ్తూ ఉండటం వల్ల అందరి ప్రాబ్లమ్స్ రావాలని నేను అంటలేదు, కానీ వచ్చిన వాళ్ళకి తట్టుకునే శక్తి కూడా మళ్ళీ అదే సత్సంగం నుంచి కూడా వస్తుంది మాతాజీ. అది అంటే సత్సంగం ఇంపార్టెన్స్ ఏంటనేది మీరు అన్నప్పుడు నాకు అవన్నీ గుర్తొచ్చినాయి మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వదలకూడదు, ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడైతే అసలు సత్సంగం వదలకూడదు మాతాజీ, నిజంగా. ఎందుకంటే తొందరగా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. కష్టమని కాదు, ప్రతిదానికి మోటివేషన్. మనం మోటివేషన్ మాతాజీ, ఒకళ్ళని చూసి ఒకరికి ప్రోత్సాహం అన్నమాట. అరే నేను ఎక్కడో తప్పు చేస్తున్నా, రియలైజేషన్ అదంతా. ఎస్ మాతాజీ, అది చెప్పలేకపోయాను కరెక్ట్, మీరు గురువులు కదా కరెక్ట్ చెప్పగలిగారు. నేను మ్యూట్ లో పోతున్నా. మాతాజీ